మీడియా మిత్రులారా, టీడబ్ల్యూజేఎఫ్హెచ్ 2843 నాయకులారా, ఈరోజు మనం ఈ నూతన సంవత్సరానికి శుభారంభానికి ఆనందాన్ని పంచుకోవడానికి మీరంతా ఇక్కడ ఇచ్చేయడం ఎంతో సంతోషకరమైన వార్త. వాస్తవంగా నూతన సంవత్సరం అనగానే క్యాలెండర్ డేట్లు మారుతూ ఉంటాయి, నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ జర్నలిస్టుల సమస్యలు గత 25 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. ఎక్కడ లోపం జరుగుతుంది, దేనివల్ల ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు, యూనియన్ నాయకుల లోపం లేకపోతే పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం అనేది ఇంకా ఎటు తేలట్లేదు. సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు, పౌరులు తదితరులు మన సమస్యలపై ఎందుకు వాళ్ళు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే సహజంగా జర్నలిజం అంటేనే రాజ్యాంగపు 4వ స్తంభం అని అంటారు, కానీ ఈరోజు ఈ 4వ స్తంభానికి స్తంభంలో నీడలేదు. గత 25 సంవత్సరాల నుంచి పనిచేసే ఎవరికి కూడా ఈరోజు ఒక నీడంటూ ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఇవ్వలేకపోతున్నారంటే అది పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే ఏముందిలే వీళ్ళు జర్నలిస్టు ఏముందిలే అని పనికిరాని వారు అని అవమానించడం అనేది మనకు అర్థం కాని విషయం. ఈ సమస్యల కోసం పోరాటం చేయడానికే టీడబ్ల్యూజేఎఫ్ H2843 కొత్త నాయకత్వంతో, కొత్త సైన్యంతో ముందుకొచ్చింది. మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో